హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అండి. ఇప్పుడే వచ్చాము నేను మా చిన్న అమ్మాయి. పూజ స్టార్ట్ కాబోతుంది. ఈ అమ్మవారి డెకరేషన్ అది మా అమ్మాయే చేసిందండి. వెనకాల పెట్టిన బ్యాక్ డ్రాప్, ఈ సన్ఫ్లవర్స్ ఇవన్నీ మా అమ్మాయి వాళ్ళ షాప్లో దొరికినాయండి. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మా అమ్మాయికి ఇది 3వ వరలక్ష్మి వ్రతం అండి. మేము సింపుల్గా ఇంట్లో వరకే చేసుకున్నాము. ప్రతి ఇయర్ చేసుకుంటాం కాబట్టి మేము పంతులను కూడా పెట్టుకోమండి. మేమే కథ చదువుకొని పూజ చేసుకుంటాము. అక్క వాళ్ళ షాప్ డీటెయిల్స్ అవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అవి అండ్ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఏదన్నా ఐటెం కావాలి అంటే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి. स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा समस्त वृक्षे द्वारा श्री परमेश्वर प्रीत्याद्य मध्य ब्राह्मण द्वितीय पराब्ध श्वेतवराह कल्पे वैष्णवत महानते कलियुगे ब्रह्मपादे जम्बुद्वीपे भरतवर्षे भरतखंडे अस्मिन् वर्तमान व्यवहारिक चंद्रमानेन संवत्सरे गोत्रम गोत्रम पेरु उपयोगी शुभकरणे एवं गुणं शेषां विशिष्टायां शुभोत्थिरसे कुटुंब चंचलाय नमः पादौ पूजयामि कमलाय नमः जाननी पूजयामि पितामृताय नमः उरुं पूजयामि कमलवासिने नमः कंठं पूजयामि सुमुखाय नमः मुखं पूजयामि शीघ्राय नमः उष्णौ पूजयामि सुवासिकाय नमः नासिकां पूजयामि सुनेत्राय नमः नेत्रे पूजयामि रमाय नमः कर्णौ पूजयामि कमलालयान् नमः शिरं पूजयामि ओम कांताय नमः ओम कामाक्षे नमः ओम क्रोधसंभवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम उदये नमः ओम अनगाय नमः ओम हरिवल्लभाय नमः. వరలక్ష్మి వ్రత విధానము. వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజ గదిలో కానీ గదిలో ఒక మూల కానీ మండపం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యం పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. తోరాలు, అక్షంతలు, పసుపు గణపతిని పూజా సామాగ్రి సిద్ధం చేసుకొని అమ్మవారి ఫోటో మండపంలో ఉంచాలి. కావలసిన వస్తువులు పసుపు, కుంకుమ, ఎర్రటి జాకెట్ బట్ట, గంధము, పూలు, పండ్లు, ఆకులు, మొక్కలు, తోరానికి అవసరమైన దారము, టెంకాయలు, దీపపు గుందులు, 5 ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరబత్తులు, బియ్యము, శనగలు. వరలక్ష్మి వ్రతకథ. సకల మునిగణులతో కూడి రమ్యమై ఉన్న కైలాస పర్వతమున నానా విధములు చెక్కినదియు పాటములములు, అశోకములు, సొరపన్నలు, ఖర్జూరములు, పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో కూడినది. కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులను, నారదుడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు మొదలగు ఋషులను నాట పట్టమైనందు కల్పవృక్షము రత్నమయమైన సింహాసనమందు నింపుగా కూర్చుండి ఎన్నటి జనులకు సుఖములు కలిగించేవారైన శంకరుని చూసి పార్వతీదేవి కడుముదమంచి సకల లోకములు వెలుచు సకల భూతములందులో దయకలిగి ఉండనట్టినో యోనాథుడా రహస్యమై పావనమైన యొక్క శుభవ్రతములు నాకు తెలుపుమని లోకములు మేలు కోరినదై అడిగిన. అంతట ఈశ్వరుడు పార్వతికిట్లని, ఓ పార్వతి, వ్రతములలోనెల్లా ఉత్తమమైన వ్రతమొక్కటి ఉన్నది. ఇది సకల సంపదలకు మూలమైనది. శీఘ్రముగానే దేవగానే
తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తు వచ్చింది. కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయంలో అత్తమామలలో ఇరుగు పొరుగు వారితోనూ చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి కొంతకాలం తర్వాత మీరు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని లక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరి సర్వలోక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రియతో వంశరాధ అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది. షోడశోపచార పూజలు పూర్తి చేసి 9 సంవత్సరాలు ఉన్న పసుపు దారాలను ధరించింది. పలు రకాల భక్ష్యభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి కరెక్ట్గా చెప్పు. యూట్యూబ్లో ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు. ఐదు పట్టుకో. కింద ఎవరు పట్టుకుంటారు? ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి అందుకోవమ్మ వాయనం ముమ్మాటికి అందుకోవమ్మ వాయనం. ఈ వాయనం తీసుకున్న వనితెవరమ్మా? ఈ వాయనం తీసుకున్న వనితెవరమ్మ? గౌరీ పార్వతి నీవేనమ్మా. గౌరీ పార్వతి నీవేనమ్మా. ఇవన్నీ కొబ్బరికాయ కొట్టాలి. మంగళం కైలాసగిరిలోని కల్పవృక్షము కింద భ్రమణాది గణములు గొలువుగాను పార్వతీ పరమేశ్వరుల బాగుగా కూర్చున్న పరమేశ్వరి ఎదిగి పార్వతీ పదముల రథములను తోడుగా నిచ్చే రథము పుష్పపౌత్రాది రథములతో పార్వతి ఇక పరమేశ్వరి పలుకుతాయి. గంధనక్షత్రం ఇచ్చి కాళ్ళు కడిగి 9 పిండి వంటలు శోభమెప్పుగా పెట్టి బ్రాహ్మణులను పాయసం పెట్టుతారు. జయమంగళం నిత్య శుభమంగళం. చిన్న పెట్టాక మమ్మీ మీరు ఆర్డర్ తీసుకోరా? పైసలు వస్తాయి. సౌభాగ్యవతి భవ దీవించాలి ఫస్ట్, తర్వాత సంతాన ప్రాప్తిరస్తు అని దీవించాలి. స్పీడ్గా పొద్దున మొదలు సాయంత్రం కూర్చోదు. ఏం కాదు, తినేవే బాగా తిన్నా. చెల్తా అందరికొచ్చా? నేను పెడతా. నువ్వు దీవించేయాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.